ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లక్ష్మీ కుమారి గారు పిడిగిరాల నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ భగవంతుడనే పుస్తకం నుంచి కృతజ్ఞత ఎవరికి చెప్పాలి అనే మంచి టాపిక్తో ఈరోజు మన ఛానల్కి వస్తున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. విశ్వగురు అయిన పత్రిసార దంపతులకు మరి నడియాడే భగవంతుడని మనం ఇదివరకే చెప్పుకున్నాము. మరి ఆయన శ్రీకృష్ణ భగవానుడితో సమానమంట. అంతటి గొప్ప గురువు అయిన భగవంతుడితో మనము ఆయన చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానమే చేస్తున్నాము. మరి శ్వాస మీద ధ్యాస ధ్యానం అందించిన పత్రిసార దంపతులకు మరి బుద్ధ భగవానుడికి మరి నిత్యము మాకు జ్ఞానాన్ని శ్వాస మీద ధ్యాస ధ్యానం చేపిస్తూ నిత్యము జ్ఞానాన్ని బోధిస్తున్న మన సద్గురువులైన రాఘవరావు సారు, రాజలక్ష్మి అమ్మగారు దంపతులకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ, ఈ జూమ్ లోని ఆత్మస్వరూపులందరికీ నమస్కారం మాస్టర్స్. నా పేరు లక్ష్మీ కుమారి, నేను పిడుగురాల నుంచి మాట్లాడుతున్నాను. మేడం గారు సీనియర్ మాస్టర్ అని చెప్పారు. సీనియర్ కాదు, జూనియర్ కంటే ఇంకా తక్కువే. ఏదో నాలుగు ముక్కలు సార్ ద్వారా తెలుసుకున్నా, అంతేగాని మీరు చెప్పినంత సీన్ మన దగ్గర లేదన్నమాట. ఈ రోజు నేను చెప్పాలనుకుంది గురువు గారు రాసిన బుక్, అంటే సద్గురువులైన రాఘవరావు సారు గురువు గారు రాసిన బుక్ భగవంతుడంటే అనే బుక్ నుంచి ఒకసారి చూపిస్తానమ్మా. భగవంతుడంటే అనే బుక్ నుండి టాపిక్ ఏంటంటే మనము ఎవరికి కృతజ్ఞత చెప్పాలి. మనము ఎవరికి కృతజ్ఞత చెప్పాలి, అది సబ్జెక్టు. అంటే కృతజ్ఞత అంటే సబ్జెక్ట్లోకి వస్తున్నా. మరి మనకి ఎవరైనా సహాయం చేసినా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేసినా అది సబ్జెక్ట్లోకి వస్తానమ్మా. మరి సబ్జెక్ట్ ఏంటంటే చెప్పా కదమ్మా, భగవంతుడు అనే బుక్ నుండి గురువు గారు రాసింది ఎవరికి కృతజ్ఞత చూపించాలి. 32వ పేజీ వచ్చేసి 32 అన్నమాట. ఆ పేజీ సార్ ఏం రాశారంటే, సహజంగా అంటే ఎవరికైనా సరే సహజంగా ఎవరైనా మనకి సాయం చేస్తే వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము. మామూలుగానే చెప్పుకుంటాం కదా తల్లి. ఎవరైనా సాయం చేశారనుకో ఏదైనా, మరి థ్యాంక్స్ అని చెప్పుకుంటాం. తర్వాత కూడా చాన్నాళ్ళు వాళ్ళ మనసులో, అంటే నా గురించి చెప్తున్నా ఇవాళ మొత్తం నా గురించి, గురువు గారి గురించి, భగవంతుడి గురించే వస్తుంది ఈ టాపిక్ అంతా కూడా. మరి ఎవరైనా సాయం చేస్తే మనం కృతజ్ఞత చూపించాలని కూడా గురువు గారు చెప్తున్నారు. మరి చెప్పుకుంటాము. మరి అలా ఎవరి వల్లనైనా మంచి జరిగినా, మరి ఉపకారం పొందినా, లాభం పొందినా, అంటే ఎవరి వల్ల లాభం పొందినా, ఉపకారం పొందినా కూడా సంతోషం కానీ ఆనందం కానీ కలిగితే మనం వారి పట్ల కృతజ్ఞతాభావం చూపించుకుంటాము, కృతజ్ఞతలు చెప్పుకుంటాము. మళ్ళీ జీవితాంతం కూడా నేను పొందినవి కూడా చెప్తానమ్మా, అనుభవాలు కూడా. అంటే నేను పొందినవి కూడా మా వారి వల్ల అందరి వల్ల చెప్పుకుంటాను నేను, ఎందుకంటే నేను లోపల ఉంచుకోను, నేను ఉన్నది చెప్పేస్తానన్నమాట. అలా మరి ఉపకారం పొందిన వారిని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటాము. దానికి ఉదాహరణగా చెప్తున్నానమ్మా. మరి నేను శ్వాస మీద ధ్యానంలోకి రావటానికి కారణం గైడింగ్ మాస్టర్, అంటే పిడుగురాళ్లలో గైడింగ్ చేసే ఆయన అన్నమాట. ఆయనే నన్ను ధ్యానంలోకి రప్పించడం జరిగింది. నేను తల ప్రాబ్లం అని పోయినసారి చెప్పుకున్నాం, తల్లో నరాలు లాగుతూ ఉంటే ఆ అన్నగారికి ఫోన్ చేస్తే, అమ్మ నువ్వు ధ్యానం చెయ్యమ్మా అని అనేసి నన్ను ఆయన ధ్యానంలోకి చేర్పించారనమాట. చేర్పిస్తే అలా అన్న ఎలా చెయ్యాలి నాకేం తెలియదు కదా అని చెప్పంటే ఆయనకు వచ్చిన ఆ క్లాసులన్నీ నాకు పెడుతూ, ఇప్పుడు నన్ను మీరు జూమ్ లో పిలిపించారు కదా, అలా ఆయన నన్ను పిలిపించేవాడు. అలా పిలిపిస్తూ క్లాసులు వింటూ అలా జూమ్ లో, అంటే గైడింగ్ జూమ్ అనమాట అది శ్యామలా మేడం గారు అని చెప్పేసి ఢిల్లీ కలకట్టాలలో ఉంటారు ఆ మేడం గారు. ఆ మేడం నుంచి ఆయన కలెక్షన్ అయ్యాడు. ఆ కలెక్షన్ నుంచి నాకు కలెక్షన్ చేయించాడు అనమాట. అలా ధ్యానంలోకి ఆయన ద్వారా నేను రావటం జరిగింది. తర్వాత కొన్నాళ్ళకి మా ఇంటి దగ్గర మేడంని, అంటే ఆ మేడం గారు రోజుకు ఒకసారి చేపిస్తారు, ఉదయం పూట సాయంత్రం పూట ఒకసారి అనుకుంటా. మరి నాకేమో ఎక్కువ ధ్యానం చెయ్యాలని నేను పైన ఒప్పుకొని వచ్చానేమో, ఎక్కువ ధ్యానం చేస్తానని. అందుకే రాఘవరావు గారి దగ్గరికి చేరడం జరిగింది. మరి ఆ చేసే ధ్యానం నాకు సరిపోవట్లా. అందుకని చెప్పేసి మా ఇంటి దగ్గర ఒక మేడం అడిగా, అమ్మాయి ఇక్కడ శ్వాస మీద ధ్యానం ఎవరు చేస్తారంటే, మా ఇంటి పక్క గుండా శ్రీనివాసరావు, మీ ఇంటి పక్క వెనక బజారే,
నువ్వు వెళ్ళు, రోజు ఉదయం సాయంత్రం 6 to 8 దాకా చేస్తారన్నారు. సరేలేమ్మని చెప్పేసి 2 పుస్తకాలు దాంట్లో బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్ళా. వెళ్ళి రోజు ఒక గంట ధ్యానం చేయటం, అది గైడింగ్ ధ్యానమే. మరి చేస్తూ అలా అలా నెట్టుకుంటా వచ్చానన్నమాట. మరి ఆ విధంగా నేను వాళ్ళిద్దరికీ ఎప్పుడూ థాంక్స్ చెప్తా. ఎందుకంటే గైడింగ్ అయినా, ఏదైనా నన్ను ధ్యానంలోకి రప్పించింది. గైడింగ్ ధ్యానమైనా కూడా, కాకపోతే గైడింగ్ చేసే మన మాటలిండి మన మనసును దాటట్లేదనే గాని, అసలొకటి ధ్యానంలోకి రప్పించింది వాళ్ళిద్దరే. కాబట్టి వాళ్ళిద్దరికి గూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటానన్నమాట. తర్వాత ఆ! మాకు అంటే మాకు ఏమంత డబ్బులేమి లెవ్వమ్మా. మరి లేకపోతే చెప్పా గదా! పోయినసారి గూడా. భోజనానికి గూడా కష్టమైన కుటుంబంలో జన్మ తీసుకున్నానని. మా సారు కుటుంబం గూడా అంటే అంత తక్కువేం కాదు. నా నా అంత తక్కువ గాదు. కొంచెం ఉంటది. ఆళ్ళు గూడా ఆర్థిక స్థితి మోయనం అంటే ఎవరికి ఆడ అప్పు తెచ్చుకోకుండా, ఒకళ్ళ చేత మాట అనిపించుకోకుండా అలా జీవించుతూ వచ్చేవాళ్ళు. చిన్న చిల్లర కొట్టు పెట్టుకొని, నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. వాళ్ళ జీవితం అలా ఉంది. అంటే ఇంకా మా వారు పెళ్లి జరగటం జరిగింది. మా పెదనాన్న కొడుకు ద్వారా, మా అక్క ద్వారా నన్నివ్వటం జరిగింది. అయితే వాళ్ళేం జేశారు, వీళ్ళిద్దరిని కలిసి వ్యాపారంలో రన్నింగ్‌లో పెట్టారు. మా సారు, మా అన్నయ్య గారు, మా పెదనాన్న కొడుకు. వీళ్ళిద్దరు కృష్ణార్జునులనే పేరు పిడుగురాళ్ళది. ఎందుకంటే అంత బాగా కలిసిపోయారు ఇద్దరు. కలిసిపోవటం, వ్యాపారం కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఆ విధంగా ఆయన కోట్లు సంపాదించాడు, ఈయన కోట్లు సంపాదించాడు. మరి ఆయన ఇప్పటికి గూడా మా సార్ అంటాడు, "మోహన్ రావు వల్లే నేను బాగుపడ్డాను. మీ అక్క వల్లే నేను బాగుపడ్డాను" అని చెప్పేసి ఆయన ఇప్పటికీ అంటాడు. వాళ్ళు ఇప్పుడు మా అమ్మ లేదు, పెదనాన్న లేరు, మా వదిన గారు లేరు, మా అన్నగారు ఒక్కడే ఉన్నారు. ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాడు. అంటే అది కృతజ్ఞతా భావం అన్నమాట. తర్వాత మా అమ్మాయిలకు పెళ్ళిళ్ళయినాయి. నాకు ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలైతే వాళ్ళకి మా వారి ఆశలు కూడా పోయినసారి నేను చెప్పానట్టున్నా. ఒకే కొడుకుండాలి. అమ్మాయిలు ఎంతమంది ఉన్నా పర్లా. ఒకే కొడుకుండాలి. అందమైన అబ్బాయి ఉండాలి. నేను 40,00,000, 30,00,000 కట్నం ఇస్తా. మా అమ్మాయిలు తెల్లగా ఉంటారు. బీటెక్ చదువుకుంది ఒక అమ్మాయి. ఎంసీఏ ఇద్దరు చదివారన్నమాట. చదువులు బాగున్నాయి. పిల్లలు బాగున్నారు. ఆస్తులున్నాయి. వెనక కూడా వస్తాయి అని చెప్పేసి మా సారు చాలా మందికి బ్రోకర్‌లకి ఇవ్వడం జరిగింది. చూసిన వాళ్ళందరూ కూడా కొంతమంది అబ్బాయి లేరు, అదే అన్నదమ్ములు లేరని అట్లా కొంచెం రాలేదన్నమాట. తర్వాత వీళ్ళు చేసుకోవడం జరిగింది. మా వారు కోరుకున్నట్లుగానే ఒక్కొక్క అబ్బాయే ఉన్నారు. మూడో అమ్మాయిని ఇచ్చిన దగ్గర మాత్రం ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు లేదు. ఫస్ట్ పెద్ద అమ్మాయికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయే. వాళ్ళ అత్తగారింట్లో. రెండో అమ్మాయికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అబ్బాయిలు మాత్రం ఒక్కొక్కళ్ళే. ఆ విధంగా ఆయన కోరుకున్న సంబంధాలు దొరికినాయి. అల్లుళ్ళు కూడా మంచోళ్ళే. ఆయన ఆశ ఏంది, అమెరికా వెళ్ళకూడదు. ఈ లొకాలిటీలో జాబ్ కావాలి. మా పిల్లలకి అంతే ఉంది కోరికలు, మా సారికి అంతే ఉంది. అట్లాగే దొరికిండు. ఆ బ్రోకర్లకు కూడా ఎంతెంతో డబ్బులు ఇచ్చి, ఉంగరం పెట్టి, అప్పుడేదో చాలా వరకు ఇచ్చేసాడన్నమాట. అప్పుడు ఇచ్చిన సంబంధాలు ఇప్పటికి కూడా కృతజ్ఞతా భావంతో ఉంటాడు ఆయన. ఎందుకంటే మంచి సంబంధాలు చూపించారు, మనం ఇచ్చిన డబ్బులు ఎటుపోతాయో అని చెప్పి ఇప్పటికే ఉంటాడు. తర్వాత ఇంకొక విషయం, మా చెల్లెలు ఉంది. మా చెల్లెలుకి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి మా పిల్లల కంటే చిన్నదే. అమ్మాయి కూడా కలర్ తక్కువే. అంటే నాలాగే ఉంటుంది. మరి ఆ అమ్మాయి చిన్న వయసులోనే పెళ్ళయింది. ఎందుకు అంటే మా చెల్లెలు వాళ్ళ ఆయన ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ద్వారా ఈ ఒక అబ్బాయిని సంబంధం చూశారు. చూస్తే వాళ్ళది చెనక్కాయ పప్పు మిల్లు బిజినెస్, మంచి బిజినెసే. అబ్బాయి చాలా తెల్లగా ఉంటాడు, మంచివాడు. అవన్నీ ఏమి లేవు, మంచిగా ఉంటాడని చెప్పేసి మా చెల్లెల కూతురు నాకంటే నాలాగే ఉంటుంది. మరి పెద్ద చదువు లేదు, మరి ధనం ఇచ్చే స్తోమత లేదు. అట్లా ఉంటే మా మధ్య వాళ్ళ ఫ్రెండ్ రామ్మూర్తి అన్నయ్య గారు అని చెప్పి హైదరాబాద్ లో ఉన్నారు ఇప్పుడు. ఆయన ఈ సంబంధం కుదిర్చారు వాళ్ళ అమ్మాయికి. అరే నీకు చేత కాదురా ప్రసాదు, నీకు తెలియదు, సంబంధం మంచిది, పోతే రాదురా, నువ్వు జరపలేవు, నువ్వు చేత కాదు, తెలియదు నీకు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు జరిపించి, వాళ్ళ ఇంట్లో అవన్నీ చేసి, ఆయనే పెద్ద మనిషిగా ఉండి కళ్యాణ మండపం మాట్లాడి అన్ని రెడీ చేశాడు ఆయన. మాకు అప్పటిదాకా కూడా తెలియదు. ఎందుకంటే ఆయనకి మా మధ్య బతికినంత, ఇప్పుడు లేడమ్మా, బతికినంత కాలం కూడా కృతజ్ఞతాభావంతో ఉండేవాడు. రామ్మూర్తి వల్ల మంచి సంబంధం దొరికిందని. అట్లా ఆ విధంగా వీళ్ళందరం కూడా కృతజ్ఞత చెప్పుకుంటాం అన్నమాట. ఇంకా మా ఇంటి దగ్గర అమ్మాయికి సంతానం లేదు. అంటే వాళ్ళకి ఆస్తి ఉంది, సంతానం లేదు. చాన్నాళ్ళు సంతానం లేకపోతే గుంటూరు హాస్పిటల్లో మందులు, ఇద్దరు భార్యాభర్త మందులు తిన్నారు. మందులు తినటం వల్ల ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. వాళ్ళు కూడా ఆ హాస్పిటల్ అన్నా, డాక్టర్ గారన్నా ఎంతో కృతజ్ఞతా భావంతో ఉంటారన్నమాట. వీళ్ళందరూ కూడా కృతజ్ఞతా భావంతో ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు పొందిన సంతోషం గాని, ఆనందం గాని చెప్పుకున్నాం కదా, వాటి వల్ల
కృతజ్ఞతా భావంతో ఉంటున్నారన్నమాట. మరి మా వారి కాలికి దెబ్బ తగిలితే కూడా మా వారి ఫ్రెండ్ మరి ఎంతో సహాయం చేశారు. మరి నిన్న మా వారికి కొంచెం నలతగా ఉంటే మనకి డబ్బులు రావాలిరా గుంటూరులో అని చెప్పేసి అంటే మా సార్ ఫోన్ చేయంగానే అక్కడికి వెళ్ళి గుంటూరు వెళ్ళి తీసుకొచ్చాడు. ఎండైనా కూడా మరి వెళ్ళి అట్లా సహాయం చేస్తాడు. కాలికి దెబ్బ తగిలితే కూడా కట్టుకట్టించి దగ్గరుండి అంటే పిల్లలు ఏం వస్తామన్నారులే కానీ వాళ్ళు చిన్న పిల్లలమ్మా 6-7 సంవత్సరాల పిల్లలు. వీళ్ళు ఏం చేస్తారులే కాలికి దెబ్బ తగిలి మంచంలో ఉన్న ఆయనకి మీరు వద్దులే అమ్మా నేను చూసుకుంటానని చెప్పేసి ఆ అన్న సహాయం తీసుకొని కట్టు కట్టించి తీసుకొచ్చి వాళ్ళిద్దరు మనవళ్ళ చేత తీసుకొచ్చి మా వారిని ఎత్తుకొని వచ్చి మంచం మీద వండేశారు. ఎందుకంటే కాలు కట్టుకట్టి ఆపరేషన్ చేస్తే నడవకూడదు, మెట్లు ఎక్కకూడదు. 4-5 మెట్లు ఉన్నాయి, ఇంటికి ఎక్కలేదు. అందుకని ఆయనకు ముందే తెలుసు కాబట్టి చేతుల మీద పండేసుకొని తీసుకొచ్చి పండేశారమ్మా ఆయన్ని. మరి ఆయన్ని ఎట్లా మర్చిపోతామమ్మా? అట్లా కృతజ్ఞత చెప్పుకుంటామని చెప్పేసి కృతజ్ఞత గురించి ఇక్కడ చెప్పుకున్నామమ్మా. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ చెప్తున్నానమ్మా. మరి ఆరోగ్యం అనారోగ్యం బాగలేకపోయినా ఇందాక చెప్పుకున్నాం కదా, మరి పదవి రావటానికి గాని మరి ఉద్యోగం రావటానికి గాని బిడ్డలు సంతానం అందినప్పుడు మన కృతజ్ఞత చెప్పుకోవటం అంటే డాక్టర్ అన్నమాట. ఇలా ఎవరికైనా సరే మనం సహాయం పొందినప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాము అని ఇక్కడ మనకు అర్థమైంది. ఓకేనా తల్లి? అప్పుడు తర్వాత ఇంకొకటి చెప్పుకుందామమ్మా. మరి నాకు 3 అమ్మాయిలని మీకు అందరికీ తెలుసు. 3వ అమ్మాయి పుట్టినప్పుడు మా సార్ ఊళ్ళో లేదు. ఆయన చేసే వ్యాపారం ఏంటంటే సున్నం వ్యాపారం. అంటే పచ్చిరాయి, బొగ్గు, జరియా, రామగుండం వెళ్ళి బొగ్గు తీసుకురావాలి లారీలతోటి. తీసుకొచ్చి బట్టీలో వేసి కాల్పిచ్చేవాళ్ళు. 40 మంది, 100 మంది, 50 మంది అటు పని వాళ్ళని పెట్టుకొని అలా చేసేవాళ్ళు అన్నమాట. అప్పుడు మా సారు నాకు నెలలు ఇచ్చినా కూడా 3వసారి అయినా కూడా ఆయన వ్యాపారం కోసం వెళ్ళారు. మా బావగారే ఉండి నాకు నొప్పులు వస్తే హాస్పిటల్లో చేర్చి 2 చిన్న పిల్లల్ని ఇంట్లో ఉంచుకొని మా తోడుకోడలు మా బావగారు నాకు నైట్ అంతా అక్కడే ఉండి బిడ్డ రాలా. ఇంకా తెల్లవారులు కష్టపడ్డా. ఇంకా తెల్లవారేసరికి 6:30 లోపల ఆ 3వ అమ్మాయి పుట్టింది. అప్పుడల్లా కూడా కొబ్బరి బొండం నీళ్ళు తెచ్చిచ్చాడు, ఇడ్లీ తెచ్చిచ్చాడు, కంటికి రెప్పలా కాసుకొని ఉన్నాడు ఆయన. మా వారి ఫ్రెండే, ఎవరు డాక్టర్ గారు. ఎంతైనా కూడా మరి ఇంట్లో మగ మనిషి లేడు కదమ్మా. అప్పుడు మా బావగారు మా తోడుకోడలే ఉండి మమ్మల్ని చూసుకున్నారన్నమాట. తర్వాత మా వారు చాలా కృతజ్ఞతా భావంతో ఉన్నాము. తర్వాత వేరే విషయాలు జరుగుతాయి అనుకోమ్మా, వేరే విషయాలు. మరి ఇప్పుడు ఆమె శరీరం వదిలేసింది. మొన్న వదిలేస్తే కాలికి ప్రాబ్లం అని హాస్పిటల్ తీసుకపోతే కాలు మోకాలు వరకు కట్ చేసేశారు. చేసి వాళ్ళు బాధపడుతుంటే ఏం బాధపడవాకులే అన్నా అని చెప్పి ఒక 50,000 డబ్బులు ఇవ్వటం జరిగింది. మరి ఇంకా సంవత్సరకాలు కూడా మొన్న అయిపోయింది. అయిపోతే నేను వెళ్తే వాళ్ళు ఎంతో ఇదిగా చూసుకొని ఒక చీర కూడా పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు పెట్టిన చీర గురించి కాదు తల్లి, కృతజ్ఞతా భావం. మరి బావగారైనా ఎవరైనా సరే ఇదంతా కూడా కృతజ్ఞతా భావం అన్నమాట. ఇంకా మా చెల్లెలు ఆర్థిక స్థితి బాగుండదన్నమాట. వాళ్ళకు కూడా ఏదైనా సహాయం చేసినా, ఇంకా ఆర్థిక స్థితి బాగలేనప్పుడు డబ్బులు ఇచ్చినా, చిన్నపిల్లలప్పుడు చదువుకోవటానికి కూడా మా సారు డబ్బులు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మరి చెప్పినప్పుడు చేసినప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా మా చెల్లెలు మా మీద కృతజ్ఞత భావంతో ఎంతో ఉంటది. అక్క నీకు రుణపడి ఉన్నాను, నీ రుణం తీర్చుకోలేనక్క అంటే ఏమి లేవు తల్లి, నాకు నువ్వు రుణం లేదు, నేనేమి లేదు, రుణం ఉంటే మళ్ళీ జన్మ తీసుకోవాలి తల్లి, వద్దమ్మా అని చెప్తే సరేలే అక్క అంటది. ఇంకా నాకు భీమవరం వెళ్తే కూడా ఎంతో మంది మాస్టర్స్, మరి మీకు తెలుసో లేదో, లక్ష్మీ మేడం గారని గుంటూరులో చాలా మంది మాస్టర్లు ఉన్నారు. మధు సారు, శ్రీకాంత్ సారు, మరి వీళ్ళందరూ కూడా నాకు ఎంతో హెల్ప్ చేస్తారు. నాకు అమౌంట్ వేయించడానికి గాని, ఈ జూమ్ కి డబ్బులు వేయించడానికి గాని అంతా చాలా హెల్ప్ చేస్తారు. రవి సారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా మనం కృతజ్ఞతలు చెప్పుకున్నామమ్మా. ఇంకా క్లాసులోకి వద్దాం. అంటే సార్ ఏం చెప్తున్నారంటే, మనము కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది సద్గురువులను ఆశ్రయిస్తామంట. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు సద్గురువులను ఆశ్రయిస్తాము. వారిని ఆశ్రయించిన తర్వాత మన సమస్య పరిష్కారం అయితే ఆ గురువులను దైవ సమానంగా భావిస్తాము. మనకు వచ్చిన కష్టము గురువు గారి ద్వారా గాని, వాళ్ళు చెప్పిన జ్ఞానం ద్వారా గాని ఆ సమస్య పరిష్కారం అయితే మనం ఆ గురువులని దైవ సమానంగా భావిస్తాము. దైవ సమానంగా భావిస్తాము, కృతజ్ఞతలు చూపిస్తాము, మరి ఆరాధిస్తాము. జీవితాంతం కూడా వాళ్ళని భగవంతుడిలాగా కొలుస్తామన్నమాట. జీవితాంతం ఆయన్ని ఆరాధిస్తాం. ఇప్పుడు ప్రతిసారి మనందరం ఆరాధించట్లా? మరి ఆయన ఇచ్చిన ధ్యానం వల్లే కదా ఎవరి కర్మలు వాళ్ళే అనుభవించాలని మనమే తెచ్చుకున్నామని ఇవన్నీ తెలుసుకోవటం వల్ల సుఖం పోయినాయి కదమ్మా. నాకు పోయినాయి అమ్మా, చెప్తున్నా కదా. ఇంకా అంతా అంటే అనుభవించాలి కాబట్టి అది పోవు, అది ప్రారంభ కర్మలు ఉంటాయి కదమ్మా. మరి ఆ విధంగా మరి పత్రిసారిని మనందరం పూజించట్లేదా? కాకపోతే పటాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టకూడదు కానీ ఆయన నమస్కారం చేసుకోకుండా, మరి ఆయన ఫస్ట్ తలుసుకోకుండా సద్గురువులైన రాఘవరావు సారు అమ్మ కూడా
పత్రిసారిని చెప్పకుండా ఏ పని చేయరు. ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు మనం చేసిన పని కూడా అదే కదమ్మా. మరి ఇట్లాంటి గురువులని మరి పూజించడం అంటే ఇదే పూజించడం అంటే. పటాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టడం కాదు. ఆయన గుర్తు పెట్టుకొని ఆయన్ని తలుసుకోవడమే పూజించడం అంటే అని చెప్పేసి మనం తెలుసుకున్నామమ్మా. తర్వాత కష్టాలలో ఎవరికైనా కష్టం వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారు? ఒక విగ్రహాన్ని నమ్ముకున్నారు. ఒక విగ్రహం అంటే యేసుక్రీస్తు విగ్రహం గాని, కృష్ణుడి విగ్రహం గాని, రాముడి విగ్రహం గాని తీసుకున్నారు. తీసుకుంటే ఆ విగ్రహాన్ని వాళ్ళు ఎంతో ప్రేమిస్తారు. వాళ్ళు ఆ విగ్రహాన్ని ఎంతో ప్రేమిస్తారు. ఎంతో ప్రేమిస్తారు. వాళ్ళ కష్టం తీరిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని పట్టుకున్నంటే వాళ్ళు ఆ విగ్రహాన్ని పూజ చేసినందువల్ల మరి ఏదైనా సరే వాళ్ళ కర్మ తీరిపోతే ఆ విగ్రహాన్ని వదలరంట. ఆ విగ్రహాన్ని వదలరు. మళ్ళీ ఆ మతాన్ని కూడా వదలరు. ఆ మతాన్ని గాని ఆ దాన్ని గాని వదలరన్నమాట. మరి ఆ ఫోటో కోసం, ఆ మతం కోసం, మతం మారిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదమ్మా. మరి ఆ ఫోటో కోసం, ఆ మతం మారిన వాళ్ళ కోసం కూడా వాళ్ళ జీవితాంతం కూడా కృతజ్ఞత చూపిస్తూ ఆ మతం మారినందుకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోయినా సరే వాళ్ళు పోరాటమే చేస్తారు. పోరాటం చేసి వాళ్ళు ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడతారు. ఎందుకు అంటే ఆ మతం మారినందుకు అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ తెలిసి చెప్పుకుందామమ్మా. మరి మా ఇంటి దగ్గరే ఒక అమ్మాయి ఉన్నారు. అంటే మామూలుగా మన వాళ్ళే మరి మన వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆ అమ్మాయి ఏంది, వాళ్ళ బాబుకి ఏదో ఒంట్లో బాగలేదని ఆ అమ్మాయి క్రిస్టియన్స్ మతంలోకి వెళ్ళింది. క్రిస్టియన్స్ మతంలోకి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో గొడవ పెట్టుకున్నారు. వద్దు క్రిస్టియన్స్ మతంలోకి వద్దు, మనం కృష్ణుని రాముని పూజించే వాళ్ళం అంటే కూడా ఆ అమ్మాయి వినకుండా ఆ అమ్మాయి ఎంత చివరి కల్లా కూడా మరి వాళ్ళ బాబుకు బాగలేదని జాయిన్ అయిపోయింది. ఏది మతం మారింది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కాల్ చేశారు, వద్దు వద్దు మీరు అట్లా మారొద్దు అని. కానీ ఆ అమ్మాయి వదిలిపెట్టలేదు. ఆ అమ్మాయి వదిలిపెట్టలా. ఆ మతాన్ని వదల్లా, ఆ యేసయ్య బొమ్మనే వదల్లా, ఆ కులాన్ని అంటే కులము లేదు మతము ఇవన్నీ వదలకుండా ఆ అమ్మాయి ఎన్నాళ్ళలో వాళ్ళ అమ్మా నాన్నతో కూడా పోరాటం చేసి ఆ అమ్మాయి ఆ యేసయ్యని కొలుస్తూనే ఉందన్నమాట. ఇప్పటికీ కూడా కొలుస్తుంది. మరి ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళ భర్త శరీరం వదిలేశాడు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అప్పుడు బాగుంది. ఇప్పుడు ఇల్లు కూడా లేదు, అమ్మేసుకున్నారు. ఏదైనా సరే కర్మని మించింది లేదు కదా. అప్పుడు వచ్చిందంటే వచ్చింది ఉంది. మరి అప్పుడు ఏసైనా కొలిసింది, ఇప్పుడు ఏసైనా కొలిసింది. ఏ ఏసై అయినా, ఏ రాముడైనా, ఏ కృష్ణుడైనా ఎవరి కర్మది ఎవరు తీసేయలేరని మనం తెలుసుకున్నాము. మరి ఆ విధంగా ఇప్పుడు వాళ్ళ సారు శరీరం వదిలేశాడు, వాళ్ళ ఇల్లు అమ్మేసుకున్నారు. అన్ని కూడా ఇబ్బందులే. కానీ అన్ని వదిలేసినా కూడా ఏసైని వదల్లా, ఆ మతాన్ని వదల్లా. అంటే వాళ్ళు ప్రాణాలైనా అర్పిస్తారు వాళ్ళు పట్టుకున్న బొమ్మని. అంటే ఇప్పుడు ఏసైని పట్టుకుంది వదల్లా, నేను అదే పూజించుకున్నా. ఆయనేం తక్కువడేం కాదు. కానీ వీళ్ళు చెప్పటం ఏసై యొద్దమ్మా, కృష్ణుడు రాముడిని పూజించమ్మా అంటారు. కానీ ఆ అమ్మాయి మాత్రం వదలలేదన్నమాట. సార్ చెప్తున్నాడు ఇక్కడ. ఆ పట్టుకున్న బొమ్మ వల్ల వాళ్ళు ఏసై అయినా, కృష్ణుడైనా, రాముడైనా వాళ్ళ కష్టాలు తీరితే వాళ్ళని వదిలిపెట్టరు. ఆ కులాన్ని మతాన్ని వదిలిపెట్టరు. వాళ్ళ కృతజ్ఞత చూపిస్తారని ఇక్కడ సార్ చెప్పడం జరిగింది. ఇంకా మన జీవితంలో ఎవరి వల్ల ఏ మాత్రం ప్రయోజనం కలిగినా వారికి కృతజ్ఞతలు చూపిస్తాము. చూపించడమే కాదు, వారిని మర్చిపోకుండా జీవితాంతం ఆరాధిస్తాము. తాత్కాలికమైన ఇక్కడే ఉందా అసలు పాయింట్, ఇక్కడే ఉందమ్మా. తాత్కాలికమైన చిన్న లాభాలు అంటే ఇలాంటి చిన్న హెల్ప్లు చేసిన వాళ్ళని మనం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాము. కానీ భగవంతుణ్ణి మనం గుర్తు పెట్టుకోవట్లేదు. అసలు పాయింట్ ఇది. భగవంతుడనే బుక్ నుండి అసలు పాయింట్ ఏంటంటే, మనము మన మన ఆ సృష్టి చేసిన సృష్టికర్త మనలోనే ఉన్నాడు. ఆ పరమాత్మ ఈ హృదయ స్థానంలో ఉన్నాడు. కానీ ఆయన చేసే మేలు అంటే మనకు ప్రతినిత్యము ఎన్ని మేలులు చేస్తున్నారో చెప్పుకుందాం. మరి ఆయన చేసే మేలును మర్చిపోతున్నామంట. కనీసం ఆయన వల్ల ఇంత మేలు పొందుతున్నామన్న కృతజ్ఞత కూడా చూపించట్లేదంట. ఆయన వల్ల మరి జీవితాంతం లాభం పొందుతున్నాము. ఇప్పుడు లాభం పొందుతున్నామంటే ఇప్పుడు మనంతా మాట్లాడుకుంటున్నామంటే అది ఎవరి ద్వారా మాట్లాడుకుంటున్నాం? పరమాత్మ, ఆ సృష్టికర్త, ఆయన ద్వారానే మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వింటున్నామంటే, ఈ నోరు పనిచేస్తుందంటే ఆ సృష్టికర్త, ఆ భగవంతుడి వల్లే కదా. మరి ఆయనకి ఏనాడన్నా కృతజ్ఞత చెప్పుకున్నామా? చెప్పుకోలేదే. నేనైతే చెప్పుకోలేదమ్మా, నాకు తెలియదు అసలు. మరి ఇంతటి లాభాన్ని పొందుతున్నాము, ఇంత వైభవంగా జీవితాన్ని జీవిస్తున్నాము.
మరి అందమైన ఇల్లు కట్టుకున్నాము, అందమైన ఇంట్లో ఉంటున్నాము, అందమైన మొహము, మరి ఫేసు, మరి కళ్ళు ఇక్కడ పెట్టాల్సిన ఇక్కడ పెడితే ఎట్లా ఉంటాయి? ఇక్కడ పెట్టాల్సింది ఇక్కడ పెడితే ఎట్లా ఉంటది? ఆ భగవంతుడు ఆ సృష్టికర్త ఎంత గొప్పవాడు. ఎవరికి ఎక్కడ ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఉన్నా కూడా ఒక ఒక 2 ఆకులు ఒకలాగా సృష్టించలేదు భగవంతుడు. ఇద్దరు మనుషులను ఒకలాగా సృష్టించలేదు. అంటే మాట తేడానో, మరి కలర్ తేడానో, హైటో ఏదో ఒక విధంగా మరి ఇంత మందిని కూడా ఇన్ని రకాలుగా సృష్టించిన ఆ భగవంతుడు ఎంత గొప్పవాడై ఉంటాడు. ఆ సృష్టికర్త ఆ భగవంతుడు ఎంత గొప్పవాడు. మరి ఇన్ని చేసిన ఎన్నో లాభాలు పొందుతున్నా అవన్నీ ముందు ముందు చెప్పుకుందాం. మరి ఇన్ని లాభాలు పొందుతున్నా కూడా ఆయనను ఒక్కసారి కూడా గుర్తుపెట్టుకోవట్లా. జీవితాంతం మన లాభాలు పొందుతున్నా కూడా ఆయనను ఒక్కసారి కూడా కృతజ్ఞత చూపించటం లేదు. అసలు ఆయన వల్ల ఇన్ని లాభాలు పొందుతున్నామన్న అవగాహన కూడా మనకు లేదన్నమాట. ఆ లాభాలు ఏందో తెలుసుకుందాం. మన జీవితానికి మూలమైన వారిని అంటే ఆత్మను పట్టించుకోకపోవటం ఎంత దురదృష్టకరమో, పరబ్రహ్మని ఇన్నాళ్ళు మర్చిపోవటం ఎంత దురదృష్టకరమో. ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నా కూడా పొందిన ఇచ్చిన వారిని మర్చిపోతున్నాము. అసలు లాభం పొందుతున్నామని కూడా తెలుసుకోలేకపోతున్నాము. కృతజ్ఞతలు చెప్పట్లేదు. మరి మరచిపోలేనంత వైభవం పొందుతున్నాము. మనము మరచిపోలేనంత వైభవం పొందుతున్నాము. ఆ పరమాత్మని మర్చిపోతున్నాము. కనీసం ఇప్పుడైనా తెలుసుకుందాము. పరమాత్మని గుర్తు పెట్టుకుందాము. మనకి కళ్ళకి ఏదైనా లోపం వస్తే, కళ్ళకమ్మ ఎవరికైనా సరే ప్రాబ్లం కళ్ళకొస్తే వాళ్ళు ఆ లోపాన్ని సరిచేసిన డాక్టర్కి ఎంతో కృతజ్ఞత చూపిస్తారు. మరి ఆ కృతజ్ఞతలన్నీ కూడా ఆ డాక్టర్కి ఎందుకు చూపిస్తున్నారు? వాళ్ళు ఆ కళ్ళు సరిగా అంటే కళ్ళు కనపడకపోతే మరి సైట్ వస్తే ఏదో ఆపరేషన్ చేస్తే ఆ డాక్టర్ ఆపరేషన్ చేసినందుకు మనం వాళ్ళకి ఎంతో కృతజ్ఞత భావంతో చూపిస్తాము. ఇప్పుడు మేము కూడా ఈ 2 కళ్ళు ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. ఒక్కొక్కటికి ₹1,00,000 అయినాయి హైదరాబాద్ లో. మరి చేయించుకొని మరి మా సారు చెరొక్కను మళ్ళీ 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 ఇద్దరం చెరొక్కను ఇద్దరు కళ్ళు 4 కళ్ళు 2 సంవత్సరాలు చేయించుకున్నాం. మరి చేయించుకొని మా డాక్టర్ అమ్మకి ఒక్కొక్క కంటికి ₹1,00,000 ఇచ్చాం. మరి ఆ విధంగా ఇచ్చి మరి డాక్టర్ అమ్మని ఎంతో మరి కృతజ్ఞత భావంతో ఉంటున్నాము. మరి వచ్చేటప్పుడు ఈ భగవంతుడు అనే బుక్ కూడా ఆ డాక్టర్ అమ్మకి మేడం గారు మీకు ఏమి ఇష్టము అంటే నేను రామాయణం భాగవతం అన్ని చదివాను మేడం గారు అన్నారు. అయితే నేను భగవంతుడు అనే బుక్ ఇస్తాను చదువు అమ్మా అని నేను బుక్ తెప్పించి ఆ డాక్టర్ అమ్మకి ఆమె మాటలను బట్టి ఆమె మాంసాహారం నాకు అర్థమైంది. ఆ మేడం గారికి మాంసాహారం అనే బుక్ ఒకటి, శాకాహారమే తీసుకోవాలి మాంసాహారం తీసుకోకూడదు అనే బుక్ ఒకటి, ఈ భగవంతుడు అనే బుక్ ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఆమెకి పళ్ళు ఇచ్చి, ఫ్రూట్స్ ఇచ్చి, జీడిపప్పు పాకం ఇచ్చి, మరి డాక్టర్ అమ్మకి కంటికి ₹1,00,000 చొప్పున ₹4,00,000 డబ్బులు ఇచ్చి ఎంతో కృతజ్ఞత చెప్పుకున్నాం. మరి జీవించినంత కాలం పుట్టిన కాడి నుంచి కళ్ళిచ్చిండే పరమాత్మ ఆయనకి ఏనాడన్నా కృతజ్ఞత చెప్పుకున్నానా? మరి ఎన్నేళ్ల బట్టి ఇప్పుడు నాకు 62, 63 ఏళ్ళు వస్తే ఇన్ని సంవత్సరాలు చూడగలిగే శక్తినిచ్చాడే ఆ తండ్రి. ఆయనకి ఏనాడన్నా డబ్బులు ఇచ్చానా? ఏనాడన్నా కృతజ్ఞత చెప్పుకున్నానా? చెప్పుకోలేదే. మరి డాక్టర్ కంటికి ఆపరేషన్ చేసి డబ్బులు తీసుకొని కంటి ఆపరేషన్ సరి చేసిందే ఆమె ఏమి కళ్ళు పెట్టలా. కళ్ళు ఉన్నాయి, ఉన్న కళ్ళని సరి చేసింది. దానికే ఇంత కృతజ్ఞత చూపిస్తున్నామే. మరి జీవితాంతం కళ్ళు చూసే ఈ కళ్ళు ఇచ్చిన పరమాత్మను ఒకసారి కూడా గుర్తు పెట్టుకోలేదే నేను. మరి అది ఎంత కృతజ్ఞత లేకపోవటం అని చెప్పేసి ఇక్కడ సార్ చెప్తున్నాడు. నాకెంత ఇదనిపించిందో ఇది చదువుతుంటే. మరి కళ్ళకి ఏదైనా లోపం వస్తే సరి చేసిన వాళ్ళ పట్ల తెలుసుకున్నామమ్మా. మరి వినికిడి లోపం అంటే చెవులు సరిగా పనిచేయకపోయినా, ఏదో చెవులు ప్రాబ్లమ్స్ ఉన్నా, కొంచెం ఏదైనా తేడా ఉన్న వాళ్ళకి కూడా సరి చేస్తే వాళ్ళకి కూడా ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటాము. పైగా నేను పలానా హాస్పిటల్లో చేయించుకున్నాను, నాకు నయం అయిపోయింది, బాగుంది అని చెప్పుకుంటాము. కానీ ఇవి జీవితాంతం ఇచ్చాడు కదా పరమాత్మ. ఈ పరమాత్మ జీవితాంతం కూడా ఇచ్చాడు కదా. ఆయన ఏం డబ్బులు తీసుకోవాలా ఈ ఇంద్రియాలు ఇచ్చినందుకు. మరి ఆ చెవులు వినికిడి అంటే పుట్టిన దగ్గర నుంచి బిడ్డ బయటికి రాగానే మరి చెవుల ద్వారా వినికిడి వినపడుతుంది కదా. మరి పుట్టినప్పటి నుంచి చేయించిన ఆ చెవులు అంటే మరి అవన్నీ ఇంద్రియాలు ఇచ్చాడు కదా. మరి ఏనాడన్నా కృతజ్ఞత చెప్పుకున్నామా భగవంతుడికి? తండ్రి నాకు చెవులు ఇచ్చావు, ఇంద్రియాలు ఇచ్చావు, చక్కని మరి శ్వాస మీద ధ్యానం చేసుకోవటానికి, క్లాసులు వినటానికి, జ్ఞానం పొందటానికి చెవులు ఇచ్చావు తండ్రి అని ఏనాడైనా నేను గుర్తు పెట్టుకున్నానా? ఆయనకు కృతజ్ఞత చెప్పానంటే చెప్పలేదు. అట్లా ఎవరు చెప్పట్లేదు. వినికిడి లోపం వచ్చినా కూడా వారిని మర్చిపోతున్నాము, భగవంతుణ్ణి మర్చిపోతున్నాము. అవి సరిచేసిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటున్నాము, వాళ్ళకి కృతజ్ఞత చెప్తున్నాము. అవి ఇచ్చిన వాడిని మర్చిపోతున్నాము అంటే భగవంతుణ్ణి మర్చిపోతున్నాము అని మనకి ఇక్కడ అర్థం కావాలన్నమాట. ఇంకా
ఇంకా వినికిడి లోపం అంటే చెప్పుకున్నాము. వినికిడి లోపం అంటే మా చెల్లెళ్ళకి కూడా అమ్మ చెవు ఆపరేషన్ చేయాలంట 1,80,000 కావాలంట హైదరాబాద్ లో. ఎవరో రావంట హాస్పిటల్ పేరు. అక్కడ చేయించుకోవాలంట. మరి 1,80,000 కావాలంట. ఎన్ని ఎక్స్రేలు, ఎన్ని స్కానింగులు, ఎన్ని డబ్బులు. మరి ఈ చెవులు ఈ పుట్టిన కాడ నుంచి ఇచ్చిన ఆయన్ని మర్చిపోయింది. మరి ఆ రావు హాస్పిటల్లో డబ్బులు కట్టి పలానా హాస్పిటల్లో నా చెవులు బాగైనాయి అని చెప్పుకుంటాము. నేను కూడా అంతే. ఇప్పుడు నా కళ్ళు బాగైనాయి కాబట్టి నేను చెప్పుకుంటున్నా కదా. అట్లాగే కృతజ్ఞతలు చెప్పాల్సింది భగవంతుడికి అని ఇక్కడ సార్ చెప్పడం జరిగింది. మరి ఇంకా అట్లాగే ఈ ఇనికిడి లోపం గురించి కూడా మనం చెప్పుకున్నాం. మరి జ్ఞాపక శక్తి ఎవరికైనా సరే జ్ఞాపక శక్తి విషయంలో ఏదైనా లోపం వస్తే ఆ లోపాన్ని కూడా సరిచేసిన వాళ్ళకు కూడా కృతజ్ఞతా భావంతో ఉంటాము. జ్ఞాపక శక్తి అంటే మరి ఏదైనా సరిగా లేని వాళ్ళకు ఏదో హాస్పిటల్స్ ఉంటాయి కదమ్మా. అట్లా ఎవరికైనా చేసిన వాళ్ళకి కానీ మరి మాట సరిగా రాకపోతే కొంచెం ఏదైనా నత్తి అలా మోగ అట్లా ఏదైనా ఉన్నా అవి గొంతు సరి చేసిన వాళ్ళందరికి కూడా ఎంతో కృతజ్ఞతా భావం చూపిస్తాము డాక్టర్స్ కి. మరి జీవితాంతం ఆ మాట మాట్లాడగలిగే శక్తిని, ఈ మరి చెవులు వినగలిగే శక్తిని ఇవన్నీ ఇచ్చిన ఆయన్ని మనం మర్చిపోయాము. ఈ లోపాలు ఏమి లేకుండా ఇచ్చిన వాడిని మర్చిపోయాము. లోపాలు సరి చేసిన వాడిని గుర్తు పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇంకా మా చెల్లెల గురించి చెప్పా కదమ్మా. చెవు ఆపరేషన్ గురించి అని చెప్పాను. తర్వాత నాకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తే మరి నేను కూడా అంతకుముందు ఎక్కువగా ఉంటే కూడా మధ్య చూయించుకుంటే కొంచెం గుంటూరులో మందులు వాడుకుంటే తగ్గినాయి. కొంచెం తగ్గితే ఆ డాక్టర్ మీద, ఆ చూపించిన ఆయన మీద, చెప్పిన ఆయన మీద కృతజ్ఞత భావంతో ఉంటున్నాను. మరి పుట్టిన కాడి నుంచి కాళ్ళు ఇచ్చాడే, ఏనాడు నొప్పి లేదే. మరి ఆయన గుర్తుపెట్టుకోలేదే. నేను గుర్తుపెట్టుకోవాలా. మరి డబ్బులు ఇచ్చి మందులు తెచ్చుకొని మింగుతున్నా. ఆయనను గుర్తుపెట్టుకున్నా గానీ ఆయన్ని గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన్ని, అంటే పరబ్రహ్మను గుర్తుపెట్టుకోవాలి అని ఇక్కడ మనకు అర్థం కావాలన్నమాట. ఇంకా మరి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. అంతరింద్రియమైన మనసు 11 అన్నమాట. మొత్తం 11. కర్మేంద్రియాలంటే నోరు, కర్మలు తెచ్చేది నోరే కదా. నోరు, కాళ్ళు, చేతులు, మలమూత్ర ద్వారాలు. జ్ఞానేంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము. ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేయటానికి ఆత్మశక్తి వల్లే. అంటే ఇవన్నీ కూడా పనిచేయటానికి ఆత్మశక్తి వల్లే పనిచేస్తాయి. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆత్మశక్తి వల్లే పనిచేస్తాయి. కర్మేంద్రియాలైనా జ్ఞానేంద్రియాలైనా పనిచేయాలంటే ఆత్మశక్తి వల్లే పనిచేస్తాయి. ఏది పనిచేసినా ఆత్మశక్తి వల్లే కదమ్మా. కనీసం ఆఖరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మరి సూర్యచంద్రులు అందరూ కూడా ఆత్మశక్తి వల్లే పనిచేస్తున్నారు. అందరికీ శక్తినిచ్చింది ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ, ఆ సృష్టికర్త. ఆయనే ఆత్మ, ఆయనే భగవంతుడు. మరి ఆయనకి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఆయనకన్నమాట. మరి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేయటానికి భగవంతుడి వల్లే పనిచేస్తున్నాయి. అవన్నీ ఇచ్చిన వాడిని మనం మర్చిపోయాము. ఇక్కడ చిన్న కథ ద్వారా తెలుసుకుందామమ్మా. మరి ఇంద్రియాలన్నీ ఒకసారి పోట్లాడుకున్నాయంట. కళ్ళు, చెవులు, నోరు ఇవన్నీ పోట్లాడుకున్నాయంట. మేము గొప్ప అంటే మేము గొప్ప అని. అవన్నీ కలిసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాయంట. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్ర, మరి మాలో ఎవరు గొప్ప వాళ్ళు, మాలో ఎవరు గొప్ప వాళ్ళు చెప్పమంటారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఈ శరీరం మనుగడకి ఎవరైతే ముఖ్యమో వాళ్ళే గొప్పవాళ్ళు. ఈ శరీరం మనుగడ సాగించాలంటే ఎవరైతే ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్తారు. అప్పుడు ఇంద్రుడు చెప్పింది వీళ్ళకి బుర్రకెక్కల. ఎక్కకుండా ఏం చేసినాయి అంటే కళ్ళు ఏం చేసినాయి, నేనే గొప్ప, నేను లేకపోతే సృష్టిని చూడలేడు మానవుడు అని చెప్పేసి ఆ కళ్ళు అలిగిపోయినాయంట. అలిగి 1 సంవత్సరం తర్వాత వచ్చినాయంట. వచ్చినా కూడా శరీరం బాగానే పనిచేస్తుంది. ఈ 2 కళ్ళు లేకపోయినా శరీరం పనిచేస్తుంది కదా. మరి ఎంతో మంది కళ్ళు లేని వాళ్ళు మనం చూస్తున్నాం కదా. అట్లాగే నా గొప్ప ఏమీ లేదు అని చెప్పేసి వాటి తప్పు తెలుసుకొని ఆ కళ్ళు జాయిన్ అయిపోయినాయి శరీరంలో. తర్వాత కాళ్ళు, అలాగే కాళ్ళు కూడా 1 సంవత్సరం పాటు బయటికి పోయినాయి అన్నమాట. బయటికి పోయిన తర్వాత సంవత్సరం ఆగి వస్తాయి. మరి కాళ్ళు కూడా నా గొప్పతనం ఏమీ లేదు నా గొప్పతనం ఏమీ లేదు అని చెప్పేసి అవి కూడా ఆ ఇంద్రియాలు కూడా తెలుసుకున్నాయి అనమాట. అట్లాగే నోరు, అట్లాగే చేతులు, అట్లాగే కాళ్ళు, అవన్నీ కూడా ఒక్కొక్క సంవత్సరం బయటికి పోయి వస్తున్నాయి అనమాట. అలా జరుగుతుంటే ఒకసారి ఏం చేసినాయి, ఇంద్రియాలన్నీ తిరిగి వచ్చి శరీరంలో జాయిన్ అయిపోయినాయి. చివరికి ఆత్మ తప్పుకుంది. ఇంద్రియాలన్నీ వెళ్ళిపోయినాయి, మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోయినాయి. వాళ్ళ తప్పు వాడు తెలుసుకున్నాయి. చివరికి పరమాత్మ తప్పుకున్నాడు శరీరం నుండి.
ఎప్పుడైతే పరమాత్మ తప్పుకున్నాడో ఆ ఇంద్రియాలన్నీ సతుకులు పడిపోయినాయి. ఏ ఇంద్రియం పని చేయట్లా, కళ్ళు పని చేయట్లా, కాళ్ళు పని చేయట్లా, చేతులు పని చేయట్లా, ఏమీ పని చేయట్లా. ఇంద్రుడు చెప్పింది ఇదే. శరీరం మనుగడ సాగించటానికి ఎవరు ముఖ్యమో వాళ్ళే గొప్పవాళ్ళని చెప్పాడు. ఇక్కడ ముఖ్యమైనది ఎవరు? పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే ఆత్మ. ఆత్మ తప్పుకుంటే ఈ శరీరము శవమే అవుతుంది. ఆత్మ ఉంటే ఈ శరీరం శివమే అవుతుంది. అందుకని ఆత్మే గొప్పది అని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమైంది. ఇంద్రియాలు అన్నిటికంటే కూడా ఆత్మ గొప్పది, అంటే పరమాత్మ పరబ్రహ్మ గొప్పవాడని తెలిసింది. మరి ఇంద్రియాలతో ఇన్ని సుఖాలు భోగాలు అనుభవించగలుగుతున్నామంటే ఇదంతా కూడా భగవంతుడి వల్లే. మరి మధురమైన పదార్థాలు భుజిస్తున్నాం. మరి ఇప్పుడు మధురమైన పదార్థాలు మరి ఎన్నో భుజిస్తున్నాం. మామిడి పళ్ళు తింటున్నాం, జామ పళ్ళు తింటున్నాం, అరటిపళ్ళు తింటున్నాం. మరి భోజనం చేస్తున్నాం. భోజనంలో కూడా రెండు మూడు రకాల కూరలు వేసుకుంటున్నాం, పెరిగి వేసుకుంటున్నాం, అన్ని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ మా సార్కు లేట్ అయిపోతే మళ్ళీ అరుస్తారేమో అని చెప్పేసి ఆయనకి రాగి దోశలు పోసి పెట్టా. రాగి దోశలు పెట్టి దోశ కారం పెట్టేసి, అంటే ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ, అల్లం ముక్క, కొంచెం వెనకారం అవన్నీ వేసేసి మిక్సీ పట్టేసి అది కొంచెం నూనె వేసి వేయించి అది కారం లాగా ఉంటుంది, ఎర్రకారం వేసి చేస్తే అది ఆ దోశలో బాగుంటుంది అని చెప్పేసి అది ఆయన పెట్టి ఆయన చుట్టుగా కూర్చోబెట్టి మీతో జాయిన్ అయిపోయా. మరి ఇవన్నీ భుజిస్తున్నామే, ఇవన్నీ భుజించడానికి కారణం ఎవరు? ఆ సృష్టికర్తే కదా. ఆయన ఉండబట్టే కదా ఈ నోరు పనిచేసింది. ఇలా తినగలిగానంటే మరి అవన్నీ చేయటానికి ఆ పరమాత్మే కదా. మరి ఇంకా ఇంకా ఎన్నో చూస్తున్నాము. మరి మధురమైన పదార్థాలన్నీ భుజిస్తున్నాము. మరి ఇంకా గొంగలి పురుగు, ఇన్ని రకాల ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా తినటానికి కారణమైంది పరమాత్మ ఉండబట్టే ఇవన్నీ తినగలుగుతున్నాము. మరి ఇష్టమైన వాసన చూస్తున్నాము. ఇష్టమైనవన్నీ కూడా ఈ ముక్కుతోటి వాసన చూస్తున్నాము. మరి శ్రావమైన సంగీతం అంటే ఈ చెవులతోటి ఎంతో మధురమైన సంగీతం. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇట్లాంటి క్లాసులు, ఇప్పుడు పరమాత్మ గురించి క్లాసు వింటుంటే ఎంత ఆనందం ఉంటది. అవన్నీ వింటున్నామంటే సుందరమైన ఇవన్నీ చూస్తున్నామంటే కళ్ళు, మరి శ్రావమైన సంగీతం అంతా వింటున్నామంటే ఈ చెవులు, ఇవన్నీ వింటున్నామంటే ఎవరి ద్వారా వింటున్నాము? పరమాత్మ శరీరంలో ఉండబట్టే, ఆ సృష్టికర్త శరీరంలో ఉండబట్టే ఇవన్నీ ఆనందంగా వినగలుగుతున్నాము. మరి మనకి పళ్ళు ఎలా తయారవుతాయో కొంచెం తెలుసుకుందాం. పళ్ళు అంటే జామ పళ్ళు, అరటి పళ్ళు, ఏ పండైనా సరే ఆ పండు తయారు కావటానికి కారణం ఏమిటి అంటే గొంగలి పురుగు. మనందరికీ తెలుసు, ఇంత పొడవుగా ఉంటుంది గొంగలి పురుగు. ఆ గొంగలి పురుగు చూడటానికి అసహ్యంగా ఉంటాయి ఆ గొంగలి పురుగులు. కానీ ఆ గొంగలి పురుగులు మరి ఆకులు కాడలు అన్ని కూడా పాడు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ గొంగలి పురుగు గూడు కట్టుకొని కొన్నాళ్ళు ఒక గూటిలో ఉంటదంట. గూటిలో ఉంటే అలా గూటిలో ఉండంగానే అది సీతాకోక చిలుకగా మారిపోతుందంట. కొన్నాళ్ళకి సీతాకోక చిలుకగా మారి అది బయటకు వచ్చిన తర్వాత రంగురంగుల రెక్కలతోటి బయటకు వస్తుందంట. అలా బయటకు వచ్చిన తర్వాత అది పువ్వుల మీద వాలుతుందంట. పువ్వుల మీద వాలి ఆ ఒక పువ్వులో నుంచి పువ్వు పొడిని ఇంకో పువ్వులోకి చేరుస్తుందంట. ఒక పువ్వు మీద వాలి దాని కాళ్ళతోటి దాని ముక్కుతోటి పువ్వు పొడిని, అంటే ఆ పువ్వు మీద ఉండే పువ్వు పొడిని ఇంకొక పువ్వు మీదకి చేరుస్తుందంట. అలా సంపర్కం జరపవటం వల్ల ఈ పూలన్నీ కాయలుగా మారి, కాయలన్నీ పళ్ళుగా మారి మనం తినటానికి వస్తున్నాయంట పళ్ళు. ఈ గొంగలి పురుగుని పరమాత్మ సృష్టించి ఎంత గొప్ప పని చేశాడో చూడమ్మా. మరి అదే ఆ గొంగలి పురుగు లేకపోతే మనం తినటానికి పళ్ళు ఉండవు. మరి మనకే కాదు, జంతువులకి, ఎన్నో రకాల జంతువులు పళ్ళు తిని ఉండే జంతువులు ఉన్నాయి. జంతువులకి మరి మరి ఇంకా పక్షులకి, మానవులకి ఎంతో మంది పళ్ళు తినే వాళ్ళు ఉంటారు. మరి సార్ చెప్తున్నారు, పళ్ళు లేకపోతే జనం మలమల మాడిపోతారు, ఎన్నో రకాల పళ్ళు వస్తున్నాయి. ఆ ఎన్ని పళ్ళు రావటానికి కారణం ఆ సృష్టికర్త ఈ గొంగలి పురుగును సృష్టించి, మరి ఆ గొంగలి పురుగే సీతాకోక చిలుకగా మారి, సీతాకోక చిలుక వల్ల ఒక పువ్వు మీద నుండి పువ్వు పొడిని ఇంకో పువ్వు మీదకి అలా సంపర్కం జరపటం వల్ల ఆ పువ్వు కాయగా మారి, కాయ పండుగా మారి మనం తినటానికి వచ్చాయి. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ సృష్టి అని మనకి ఇక్కడ అర్థం కావాలి. ఇంకా సుందరమైన దృశ్యాలు చూస్తున్నాము. సుందరమైన దృశ్యాలన్నీ చూస్తున్నాము. శారీరక వాంఛలు అంటే ఏసీలు వేసుకుంటున్నాము, మరి బిడ్డల్ని కంటున్నాము, ఇవన్నీ కూడా శారీరక వాంఛలన్నీ ఎన్నో తీర్చుకుంటున్నాము. ఇన్ని భోగాలు, ఇన్ని వైభవాలు, సుఖాలు, ఆనందం పొందుతున్నాము. ఇవన్నీ కూడా సుఖంగా జీవిస్తున్నాము, మరి బిడ్డల్ని కంటున్నాము,
మరి శరీరాన్ని సుఖపెడుతున్నాము, మరి శరీరానికి ఏసీలు వేసి పడుకోబెడుతున్నాము. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఆ పరమాత్మ ఈ శరీరంలో ఉండబట్టే. వీటన్నిటికీ కారణమైన వారిని మర్చిపోతున్నాము. ఇంత వైభవంగా ఉంటున్నాము, ఇవన్నీ తింటున్నాము, తిన్నవి అరుగుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయంటే ఆ పరమాత్మ శక్తి వల్లనే ఉన్నాయి. మరి మేము టూర్ వెళ్తే ఎన్నో సుందరమైన దృశ్యాలు చూసాం. మరి కేదార్నాథ్, బద్రీనాథ్ టూర్ వెళ్తే ఎంత మధురంగా ఉన్నాయో, కళ్ళకి ఎంత బాగున్నాయో. ఆ తోటలు, ఆ ప్రకృతి, మరి పార్కులు తీసుకెళ్లారన్నమాట టూర్ వెళ్తే. వాళ్ళు టూరిస్ట్ వాళ్ళు తీసుకెళ్తే ఆ సుందరమైన దృశ్యాలు, ఆ పూల తోటలు, ఇంత పెద్ద పెద్ద పూలు ఎంత అందంగా ఉన్నాయి ఆ పూల తోటలు. అవి చూస్తేనే తెలుసుద్ది అనమాట. అంత అందంగా ఉన్నాయి. ఊటీ, కొడైకెనాల్ అని, ఇంకా మరి కాశీ, రామేశ్వరం అని, బద్రీనాథ్, కేదార్నాథ్, ఇవన్నీ కూడా ఎన్నో టూర్లు వెళ్తే ఎంత సుందరంగా ఉన్నాయో ఆ దృశ్యాలన్నీ కూడా. అవన్నీ కూడా ఈ కళ్ళతో చూసామంటే ఈ కళ్ళిచ్చిన ఆ పరమాత్మని, ఆ సృష్టి చేసిన ఆ సృష్టికర్తను కూడా మనం మర్చిపోకూడదు. ఆ పూలు అంత అందంగా పూయటానికి కారణం ఎవరు అంటే ఆ సృష్టికర్తే. ఆ పువ్వునంత అంత అంత బాగా గులాబీ పూలు అంత మంచిగా పూజించగలిగాడంటే మరి ఆ పరమాత్మ సృష్టి ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. మరి ఇలాంటివన్నీ కూడా ఆ సృష్టికర్త వల్లే జరుగుతున్నాయి. మన నిత్యము మన నిత్యము మన దేహంలో మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా సుమారు 200 క్రియలు జరుగుతాయంట. ప్రతి నిత్యము కూడా మన శరీరంలో మనకు తెలియకుండానే, మన ప్రమేయం అంటే మనం చేసే పని లేదన్నమాట. మన ప్రమేయం లేకుండానే 200 క్రియలు జరుగుతాయంట ప్రతి నిత్యం అందరికీ. ఆ క్రియలు ఏంటి అంటే శ్వాసక్రియ, విసర్జన క్రియ, మరి ఇంకా రక్త ప్రసరణ క్రియ, శ్వాసక్రియ, ఈ క్రియలన్నీ కూడా జీర్ణక్రియ, రక్త ప్రసరణ క్రియ, విసర్జన క్రియ, ఇలాంటివన్నీ కూడా ఎన్నో జరుగుతాయి అంట. 200 క్రియలు అంట. ఈ క్రియలు జరగటానికి మనం ఏం చెయ్యట్లా, లోపల మనమేమి మిషన్లు ఏం పెట్టలా. అయినా కూడా ఆ మిషన్లన్నీ లోపల సరిచేసి మరి అవన్నీ జరుగుతున్నాయంటే ఆ సృష్టికర్త లోపల ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సృష్టికర్తే లేకపోతే ఇవేవి జరగవు. ఈ 200 క్రియలు ఏ క్రియ కూడా పనిచేయదన్నమాట. ఇవన్నీ సక్రమంగా జరుగుతుండబట్టే మనం ఇంత వైభవంగా, ఇంత ఆనందంగా జీవించగలుగుతున్నాము. ఇంత వైభవంగా జీవించగలగటానికి ఏ ఒక్క క్రియ పనిచేయకపోయినా ఈ శరీరం మూలపడాల్సిందే. ఇప్పుడు మనం చెప్పుకునే ఏ క్రియ కూడా సక్రమంగా జరగకపోతే రక్త ప్రసరణ క్రియ గాని, జీర్ణక్రియ గాని, మరి ఏ క్రియ అంటే ఇంకా మరి ఏ క్రియలు అంటే శ్వాసక్రియ జరగకపోతే అసలు ఒక సెకండ్ కూడా బతకలేమనుకోమ్మా. మరి వీటిల్లో చెప్పుకునే క్రియల్లో ఏ క్రియ సరిగా జరగకపోయినా కూడా మనం మంచం మీద పడవలసిందే, మరి అనారోగ్యంతో బాధపడవలసిందే. ఇన్ని క్రియలు జరగటానికి మరి శక్తినిచ్చిన పరబ్రహ్మని మర్చిపోతున్నాము. ఈ క్రియలన్నీ కూడా జరగటానికి ఒక శక్తి లోపల ఉంది. లోపల ఉన్న శక్తిని మర్చిపోతున్నాము. ఆ శక్తి పేరే పరమాత్మ. ఆయన్ని పూర్తిగా మర్చిపోయాము. మరి అంతటి గొప్పవాడిని మనం పూర్తిగా మర్చిపోయాము. మరి అంటే విస్మరించాము అంటున్నారు. సారీ, విస్మరించాము అంటే అసలు గుర్తు పెట్టుకోవట్లా, మర్చిపోయాము, అసలు గుర్తు కూడా పెట్టుకోవట్లా. మరి అసలు వీటన్నిటికీ మూలం జీవించినంత కాలం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి. అలాగే మన దేహంలో జరిగే క్రియలన్నీ కూడా ఆత్మశక్తి వల్లే జరుగుతున్నాయి. ఈ క్రియలన్నీ కూడా ఆత్మశక్తి వల్లే జరుగుతున్నాయి. ఏ క్రియ ఆత్మ లేకపోతే ఏ క్రియ జరగదు. ఆత్మ వల్లే ఇంత వైభవంగా జీవిస్తున్నాము. కానీ అటువంటి ఆత్మను మాత్రం మనం పూర్తిగా మర్చిపోయాము. అటువంటి ఆత్మను ఇన్ని క్రియలు జరుగుతున్నాయి, ఇంత మన లోపల బ్రహ్మాండమైన పరమాత్మ ఉన్నాడు, దాని వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆలోచించండి. ఆత్మ కనుక మన శరీరం నుండి పక్కకు తప్పుకుంటే శరీరం శవమవుతుంది. ఆత్మ శరీరం నుండి తప్పుకుంటే ఇంద్రియాలన్నీ కూడా, ఏ ఇంద్రియం కూడా పని చెయ్యదు. శరీరంలో ఏ క్రియ జరగదు. శరీరం ఎందుకు పనికిరాదు. ఈ శరీరం అనేది ఎందుకు పనికిరాదు. నిమిషాల్లో కుళ్ళిపోతుంది. ఈ శరీరము నిమిషాల్లో కుళ్ళిపోతుంది. ఎందుకంటే పరమాత్మ లేడు లోపల. పరమాత్మ ఉంటే ఈ శరీరం శవం అని చెప్పుకున్నాం ఇందాక. అదే పరమాత్మ లేకుంటే ఈ శరీరం శవం అవుతుంది.
ఈ శవము కాసేపు కూడా ఉండదు, కుళ్ళిపోతుంది అన్నమాట. అట్లాగే మా అమ్మ ఒక సంవత్సరం మీద 4-5 నెలలు అయింది శరీరం వదిలేసింది. మరి అమ్మ అప్పటిదాకా తిరిగింది, తిన్నది, బానే ఉంది. మరి అప్పటిదాకా బాగున్న మనిషి ఎప్పుడైతే పరమాత్మ తప్పుకున్నాడో ఆ శరీరం శవం అయిపోయింది. మరి రాత్రంతా అలా ఉండి తెల్లవారేసరికి కుళ్ళిపోయి, మరి తీసపోయేటప్పటికి మరి నీరు గారిపోయి కుళ్ళిపోయింది అన్నమాట శరీరం. ఎందుకంటే పరమాత్మ ఉంటేనే ఈ శరీరం ఇంత బాగా ఉండేది. ఏ మాత్రం పరమాత్మ లేకపోతే ఆ శరీరం పనికి రాదు, కుళ్ళిపోతుంది. ఆ నిదర్శనంగా ఇప్పుడు మా అమ్మ శవం చూసే నాకు అర్థమైంది. మరి అటువంటి ఆత్మని మరి మర్చిపోతున్నాము మనము. అటువంటి ఆత్మని మర్చిపోతున్నాము. జీవితాంతం కృతజ్ఞత చూపించాలి, ఆరాధించాలి. కానీ మనం ఆత్మను విస్మరించి విగ్రహాలను పూజిస్తున్నాము. మనం ఆత్మను విస్మరించి అంటే మర్చిపోయి విగ్రహాలను, ఇతర వ్యక్తులను, అంటే మనకి ఎవరైనా సాయం చేసిన వాళ్ళని, విగ్రహాలని గుర్తు పెట్టుకుంటున్నాము, కృతజ్ఞత చూపిస్తున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ఆత్మను విస్మరించాము. ఎవరైనా సాయం చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటున్నాం, ఆ విగ్రహాలను కూడా గుర్తు పెట్టుకుంటున్నాం. కానీ అసలైన పరమాత్మని, ఆ సృష్టికర్తని విస్మరించాము. అంటే ఆత్మని మర్చిపోయాము. కనీసం జీవితంలో ఒక్కసారైనా తలుచుకోవటం లేదు. నేనైతే తలుచుకోలేదమ్మా, నాకు అస్సలు తెలియదు. పరమాత్మ శక్తి వల్లే ఈ శరీరం పనిచేస్తుంది. శరీరంలో ఉన్న క్రియలన్నీ జరగటానికి పరమాత్మే, సృష్టికర్తే, మరి సృష్టి చేసిన ఆయనే అని చెప్పేసి నాకు అస్సలు తెలియదు. నేనేనాడు గుర్తుపెట్టుకోవాలా అని చెప్పేసి నాకు ఇక్కడ అర్థమైంది అనమాట. ఆత్మ వల్లే ఇంతటి లాభాన్ని పొందుతున్నామన్న అవగాహన కూడా లేదు. అంటే ఇంతటి గొప్ప పని జరుగుతుందంటే సృష్టిలో అందరిలో ఉన్న పరమాత్మ వల్లేనని ఎవరు గుర్తుపెట్టుకోవట్లా. కానీ జరుగుతున్నాయని అవగాహన కూడా లేదు. ఇవన్నీ జరగటానికి కారణం ఆ పరమాత్మనన్న అవగాహన, అంటే తెలియని కూడా తెలియదు అన్నమాట. అవగాహన కూడా లేదు. ఇలా ఇది చాలా శోధ్యం అంట. శోధ్యం అంటే శోచనీయం, అంటే విచిత్రం. ఇది మరి విచిత్రము, శోచనీయము అని చెప్పి సార్ రాశారు. అంటే విచిత్రం అని నేను అనుకుంటున్నా. మరి ఇంతటి గొప్పవాడిని మనం మర్చిపోవటం శోచనీయం అని చెప్పి అంటున్నారు. మనం కృతజ్ఞత చూపించవలసింది ఆత్మ పట్ల. మనం కృతజ్ఞత చూపించాల్సింది ఆత్మ పట్ల. ఆత్మను ఎప్పుడూ మరవకూడదు, భగవంతుణ్ణి ఎప్పుడూ మరవకూడదు. ఎందుచేతనంటే ఆత్మ అంటే ఎవరో కాదు. ఆత్మను ఎప్పుడూ మరవకూడదు. ఆత్మ అంటే ఎవరో కాదు. ఎవరైతే సమస్త జీవుల మనుగడకు, అంటే సృష్టిలో సమస్త జీవుల మనుగడకు, సకల చరాచర సృష్టి మనుగడకు, అంటే సకలము ఇంద్రుడికి, చంద్రుడికి, అందరికీ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరికీ కూడా సాక్షిభూతుడై పరమాత్మ సృష్టి చేశాడు. ఈ సృష్టి మనుగడకి, అంటే సృష్టి నడవటానికి, సృష్టించబడటానికి, సృష్టి నడవటానికి, సృష్టి లయం కావటానికి కూడా పరమాత్మే, సృష్టికర్తే కారణము. సృష్టి మనుగడకు మూలకారకుడైన ఆ సృష్టికర్తనకు, అంటే మూలకారకుడు కూడా పరమాత్మే, ఆయనే స్వయంభూ. మరి మూలకారకుడై ఉన్న ఆ సృష్టికర్తని మరి సృష్టికి ఆధారమైన ఈ సృష్టికర్త నడిపిస్తున్నాడో ఆయనను మర్చిపోయాము. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తని మర్చిపోయాము. ఈ సృష్టికర్తనే మనం మర్చిపోయామని సార్ చెప్తున్నారు. ఇంకా ఆ భగవంతుడే అంటే ఆత్మే భగవంతుడు. ఆత్మను మర్చిపోయామని తెలుసుకున్నాం కదా. భగవంతుడే అంటే ఆత్మే భగవంతుడు. మరి అతను ఆత్మను విస్మరించడం అంటే భగవంతుణ్ణి విస్మరించినట్టే. ఆత్మ అంటే భగవంతుడు అని తెలుసుకున్నాము. మరి ఆయన్ని విస్మరించడం అంటే భగవంతుణ్ణి విస్మరించినట్టే, అంటే భగవంతుణ్ణి మరిచినట్టే. ఆత్మను పట్టించుకోకపోతే భగవంతుణ్ణి పట్టించుకోనట్లే. ఆత్మను పట్టించుకోకపోతే భగవంతుణ్ణి పట్టించుకోనట్టే. ఆత్మే భగవంతుడు కదా. పట్టించుకోకపోవడమే. మరి నిజంగా భగవంతుణ్ణి పట్టించుకోకపోతే మనకి కష్టాలు రాక ఏమొస్తాయమ్మా? మరి భగవంతుడినే వదిలేస్తే, ఇప్పుడు భగవంతుడు ఇచ్చినవన్నీ తింటూ, భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యంతో జీవిస్తూ, మరి ఆయన్ని మర్చిపోతే ఎలాగూ? ఆయన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, అంటే గుర్తు పెట్టుకోవాలి. మరి భగవద్గీతలో కూడా అహమాత్మ గుడాకేశ అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు అహమాత్మ గుడాకేశ అంటూ చెప్పడం జరిగింది. అహం అంటే నేను ఆత్మను, అహం అంటే నేను ఆత్మను,
అని తెలుసుకో అర్జున అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. అంతేకాని నేను విగ్రహాన్ని, నేను ఫోటోని అని శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడా చెప్పలా. అహమాత్మ గుడాకేశ, నేను అర్జున, నేను ఆత్మని, నేను నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగానే భగవద్గీతలో చెప్పాడు. నేను విగ్రహాన్ని, ఫోటోని అని ఎక్కడా చెప్పలేదు. భగవద్గీతలో ఎక్కడ కూడా నేను విగ్రహాన్ని, ఫోటోని అని చెప్పేసి ఆయన ఎక్కడా చెప్పలేదు. మనము మనం చిన్న చిన్న లాభాలకి మరి ఎవరికైనా సరే ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి తాత్కాలికమైన లాభాలకి సంతోషాలు ఇచ్చిన వాళ్ళందరికీ, ఆనందం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. జీవించినంత కాలం కూడా వాళ్ళని మర్చిపోకుండా ఉంటున్నాము, కానీ ఆరాధిస్తున్నాము. ఆరాధించవలసిన వాళ్ళని ఆరాధించటం లేదు. అంటే ఇంతటి ఆనందాన్ని పొందుతున్న ఆ పరమాత్మని గుర్తు పెట్టుకోవట్లేదు. మరి ఆయన్ని మరి ఇంకా పూజ అంటే ధ్యానం చేయటమే ఆయన పూజ చేయటం అన్నమాట. మరి ఆయన్ని మర్చిపోతున్నాము, కృతజ్ఞత చూపించట్లేదని సార్ చెప్తున్నాడు అనమాట. మరి మనం ఎవరికైనా కొంచెం సాయం చేస్తే, ఇప్పుడు మనమే ఉన్నాము, ఎవరికైనా కొంచెం సాయం చేస్తే వాళ్ళు మన మీద కృతజ్ఞత చూపించట్లేదు, కనీసం మనకు థ్యాంక్స్ చెప్పలేదు అని మనం అనుకుంటాము. కానీ పరమాత్మ ఇంత హెల్ప్ చేస్తున్నా మరి ఆయన్ని ఏనాడు కృతజ్ఞత చెప్పటం లేదు. ఆయన ఇంత వైభవాన్ని పొందుతున్నా కూడా మనం ఆయన్ని మర్చిపోయాము. ఎంత విశ్వాసం లేని వారమో కదా. మనం ఎవరికైనా సాయం చేస్తే వాళ్ళు మన పట్ల కృతజ్ఞత చూపించాలని, విశ్వాసంగా ఉండాలని మనం అంటాము. కానీ ఇన్ని ఇస్తున్న పరమాత్మని మనం మర్చిపోయాము. మరి విశ్వాసం చూపించటం లేదు. మరి అంతటి కృతజ్ఞత లేకపోవటమే కదా అని ఇక్కడ సార్ చెప్తున్నారు. ఇంకా మరి అటువంటి భగవంతుణ్ణి గుర్తుంచుకోవాలన్నా, ఆత్మ పట్ల కృతజ్ఞత చూపించాలన్నా ఒక్కటే మార్గం. అదే బుద్ధ భగవానుడు ఇచ్చిన ఆనాపానాసతి ధ్యానం, మరి పత్రిసార్ ఇచ్చిన మరి శ్వాస మీద ధ్యాస ధ్యానం. వీటి వల్లనే మనం భగవంతుణ్ణి గుర్తు పెట్టుకున్నట్టు, ఆత్మను గుర్తుంచుకున్నట్లు, అంటే భగవంతుణ్ణి గుర్తు పెట్టుకున్నట్లు, ఆత్మే భగవంతుడని ఆరాధించినట్లు. భగవంతుడు అందరిలో ఆత్మరూపుడై ఉన్నాడు. భగవంతుడు అందరిలో ఆత్మరూపుడై ఉన్నాడు. అందరి శరీరాలకి అన్నిటికీ ఉపకారం చేస్తున్నాడు. అటువంటి భగవంతుణ్ణి ధ్యానం ద్వారా ఆరాధించి కృతజ్ఞతలు చూపించాలి. ఇంతకన్నా జీవితంలో మనం చెయ్యగలిగిన గొప్ప కార్యం ఇంకొకటి లేదు. ఇంతకన్నా శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి మన పరమాత్మతో ఉండే దానికన్నా కూడా ఇంకా సృష్టిలో ఇంతకంటే గొప్ప పని లేదంట. సృష్టిలోనే గొప్ప పని లేదంట. మరి అంత గొప్ప పని ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం అన్నమాట. మరి అంత గొప్ప పని మనందరము చేస్తున్నాము. ఒకసారి ఒక సాధువు అటు గుండా వెళ్తున్నాడంట, దారి గుండా వెళ్తూ ఉంటే ఇంద్రియ అంటే ఒక అతనంట, దేవుడు నాకేమి ఇవ్వలేదు, అందరికి అన్ని ఇచ్చేశాడు, కానీ నాకు మాత్రం ఏమి ఇవ్వలేదు అంటున్నాడంట. అనేటప్పటికి ఒక సాధువు రోజు ఆ మాట వింటూ ఉన్నాడంట. వింటూ ఒక రోజు అడిగాడంట, నాయనా నీకేమి ఇవ్వలేదు దేవుడు అంటే, నాకేమి ఇచ్చాడు, అందరికీ ఆస్తులు ఇచ్చాడు, నాకేమి ఇవ్వలేదు అన్నాడు. అయితే నీకు కళ్ళు ఉన్నాయి కదా, నీ 2 కళ్ళు నాకు ఇచ్చేస్తావా, నీకు 1 కోటి రూపాయలు ఇస్తానంటాడు. అంటే అమ్మో నా కళ్ళు లేకపోతే నేను ఎలా చూస్తాను, ఈ సృష్టిని చూడాలంటే కళ్ళు ఉండాలి కదా అంటాడు. సరే మరి కాళ్ళు ఇస్తావా, 1 కోటి రూపాయలు ఇస్తానంటాడు. ఎవరు? సాధువు. అంటే కాళ్ళు లేకపోతే నేను ఎలా నడవాలి అంటాడు. మరి అట్లాగే అన్ని ఏ చేతులు అడిగినా అంతే అంటాడు, ఏ అడిగినా కూడా అదే మాట అంటున్నాడు. అప్పుడు అంటాడు, మరి దేవుడు ఏమి ఇవ్వలేదంటున్నావు కదా, మరి ఇన్ని కోట్లు ఖరీదు చేసే మరి శరీరంలో ఇన్ని ఇంద్రియాలు ఇస్తే మరి నీకు ఏమి ఇవ్వలేదంటున్నావు, మరి కిడ్నీ ఇస్తావా, 1 కోటి ఇస్తావంటే నాకు 2 కిడ్నీలు కావాలంటాడు. మరి అన్ని కావాలంటున్నావు, అవన్నీ ఎవరిచ్చారు నాయన నీకు, ఆ సృష్టికర్త ఇచ్చినవి కావా, ఆటని పెట్టుబడిగా పెట్టి పని చేసుకొని బతుకు, నువ్వే సంపాదించుకుంటావు. ఎవరి అదృష్టాన్ని బట్టి పుణ్యాన్ని బట్టి డబ్బు వాళ్ళకి వస్తాయి, కానీ ఎవరికి ఇవ్వరు నాయన, ఏ దేవుడు ఎవరికి ఇవ్వడు, మనం చేసుకున్న పాపకర్మలు బట్టే మనకు వస్తాయి కానీ అని చెప్పేసి సాధువు చెప్పంగానే అప్పుడు ఆయన తప్పు ఆయన తెలుసుకొని అప్పటి నుంచి ఆ ఇంద్రియాలతో కళ్ళు, చేతులు, నోరు అన్ని ఇచ్చాడు కదా, వాటితో పని చేసుకొని హాయిగా ఆనందంగా జీవించాడు అన్నమాట. అప్పుడు పరమాత్మ ఆయనకి ఏమి ఇచ్చాడో అర్థమైపోయింది. మరి థ్యాంక్ యూ మేడం గారు. ఇంకా ఉన్న చిన్న చిన్న కథలు
మరి టైం లేదన్నారు కాబట్టి ఓకే అమ్మా, థ్యాంక్ యూ తల్లి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆత్మ బంధువులందరికీ థ్యాంక్ యూ తల్లి. ఉందమ్మా, అంతా పరమాత్మది, ప్రకృతిది, ఆ ఆ సద్గురువులు ఇచ్చిన జ్ఞానము, మరి ఈ భగవంతుడనే బుక్స్ వల్లే గాని, మనం తీసుకునే శాకాహారం వల్లే గాని మనది ఏమి లేదు తల్లి. చెప్పేది ఎవరు, చేసేది ఎవరు, చూసేది ఎవరు, వినేది ఎవరు, అన్ని ఆయనే. సర్వం జగన్నాటక సూత్ర. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.